ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ పై అధికారులు స్పందించారు. ఇటీవల ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్ వల్లే కాపీ చేస్తున్న వారిని పట్టుకున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీకాంత్ తెలిపారు. ఫైనల్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ 20 మంది విద్యార్థులు పట్టుబడ్డారని, చీటీలు, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్ వాచీల సహాయంతో కాపీయింగ్ చేసినట్టు వివరించారు. అలాగే సెల్ ఫోన్ వాడుతూ 2 ఇన్విజిలేటర్లు కూడా దొరికినట్లు చెప్పారు. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. రాష్ట్రంలో 28 మెడికల్, 9 డెంటల్, 7 ఆయుష్ కాలేజీలు ఏర్పాటు చేసిన 540 కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానమై ఉన్నాయని, కాపీ చేసిన వారిని వెంటనే గుర్తుపట్టి సౌలభ్యం ఉందంటున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీకాంత్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఎగ్జామ్ రాయడం చూస్తాం, అదే డాక్టర్స్ కాపీ కొట్టడం ఎక్కడన్నా చూసారా? ఒకవేళ కాపీ కొడితే ఎటువంటి చర్యలు ఉంటాయి? అసలు వాళ్ళు కాపీ కొడుతున్నారా లేదా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అత్యాధునిక టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా తెలిసేటట్టు కూడా మానిటర్ చేస్తూ 24 గంటలు మానిటర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిస్టమ్స్ పెట్టారు. ముఖ్యంగా 500 పైన కెమెరాలు పెట్టి ఎవరైతే మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో వారికి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఇటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీకాంత్ గారు ఉన్నారు. డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఈ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటారు మేడం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దీన్ని గత జనవరి నెలలో మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఎగ్జామ్స్ ఈ రాష్ట్రంలో అన్ని వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలలు కానీ, ఆయుర్వేదిక్, హోమియో, ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలు, వీటన్నిటిలో ఎగ్జామ్స్ పారదర్శకంగా జరగాలి. ఎగ్జామినేషన్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాపీయింగ్ కానీ లేకపోతే ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ జరగకూడదనేది దీని ప్రధాన ఉద్దేశము. ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, ఆయుష్ కాలేజ్ వీటిల్లో వచ్చేసి కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఆ కెమెరాస్ అన్నింటినీ యూనివర్సిటీ యాక్సెస్ తీసుకొని ప్రతి కాలేజీలో జరిగే పరీక్ష పద్ధతిని, ఏదైతే మానిటరింగ్ ఎగ్జామినేషన్ జరుగుతుంటుందో ఆ పద్ధతిని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. సార్, నార్మల్గా ఒకవేళ మాల్ ప్రాక్టీస్ జరిగితే వారికి ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి? గత నెల 2వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటిదాకా 20 మంది, దాదాపు 16 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు మాల్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మైక్రో జిరాక్స్లు, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ కూడా దొరికాయి. ఒక కమిటీ ఉంటుంది మేడం, మాల్ ప్రాక్టీస్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఉంటారు, ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఉంటారు, ఆ తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు తీవ్రత ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు మేడం. అంటే 1 ఇయర్ నుండి అప్ టు 2 ఇయర్స్ వరకు డీబార్ చేయడం జరుగుతుంది వాళ్ళని. ఈ మొత్తం కూడా అంటే ఈ కమిటీ వచ్చేసి తన నివేదికను తీసుకెళ్ళి వైస్ ఛాన్సలర్ గారికి ఇస్తారు. తుది నిర్ణయం వైస్ ఛాన్సలర్ గారు తీసుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఇట్లా మాల్ ప్రాక్టీస్ చేస్తే డీబార్ చేస్తాం మరి స్టూడెంట్స్ని ఇట్లా చేస్తున్న ఇన్విజిలేటర్స్ ఏం చేస్తున్నారు? ఒకవేళ వాళ్ళు ఈ స్కామ్లో ఏమన్నా అంటే మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఎటువంటి? చీఫ్ సూపరింటెండెంట్ల పైన, ఇన్విజిలేటర్ల పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది మేడం. మేము ఇక్కడ ఎవరైనా సరే చీఫ్ సూపరింటెండెంట్లు కానీ లేకపోతే ఇన్విజిలేటర్లు కానీ స్టూడెంట్స్కి ఏ విధమైన సహాయం చేసే ప్రయత్నం చేసినా కూడా మేము ఐడెంటిఫై చేసి వైస్ ఛాన్సలర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాం. వైస్ ఛాన్సలర్ గారు ఇప్పటికే ముగ్గురిని 3 సంవత్సరాల పాటు పరీక్షలకి దూరంగా, అంటే పరీక్షల్లో ఎలాంటి వాళ్ళకి బాధ్యత ఇవ్వకుండా డీబార్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ స్క్రీన్స్ ఉన్నాయి, స్క్రీన్స్ మీద మీరు చూస్తున్నారు. ఇప్పుడు వెంటనే మనకు కనిపించింది ఒకళ్ళు మాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు, ఎలా వెంటనే మీరు మెసేజ్ చేస్తారు? మేము అక్కడ మా టెక్నీషియన్ ఉంటారు మేడం. అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మా టెక్నీషియన్ ఉంటారు. ఆ టెక్నీషియన్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్ లోపల మొబైల్ ఫోన్ ఉపయోగించడానికి ఉండదు. ఇదర్ చీఫ్ సూపరింటెండెంట్ అయినా, అబ్జర్వర్ అయినా, ఇన్విజిలేటర్లు అయినా మా టెక్నీషియన్ బయట ఉంటారు. ఎగ్జామినేషన్ హాల్ బయట మా టెక్నీషియన్కి ఇన్ఫార్మ్ చేస్తే మా టెక్నీషియన్ వెళ్ళి యూనివర్సిటీ చే నియమించబడ్డ అబ్జర్వర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ అబ్జర్వర్ వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర కానీ లేకపోతే అమ్మాయి దగ్గర, సదరు అబ్బాయి అమ్మాయి దగ్గర ఏదైనా దొరికితే అప్పుడు మాల్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంటే దీని తర్వాత ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి టెక్నీషియన్ చెప్పిన తర్వాత కూడా అది జరుగుతూ ఉండుంటే ఖచ్చితంగా స్పందిస్తారు మేడం. మేము ఇక్కడ నుంచి చెప్పిన తర్వాత యూనివర్సిటీనే అబ్జర్వర్ని అపాయింట్ చేస్తుంది. రకరకాల గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీని అపాయింట్ చేసి ఉంటారు. వాళ్ళు స్పందించి వెంబడే రియాక్ట్ అయ్యి వెంబడే నిర్ణయం తీసుకుంటారు దానిపైన.
సో చూసారు కదా, ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. స్క్రీన్స్లో ప్రతి ఒక్క మాల్ ప్రాక్టీస్ ఎక్కడైతే జరుగుతుందో ఖచ్చితంగా పట్టుకుంటూ ఉంటారు, చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. మనకి ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు, స్క్రీన్ ఉంది, స్క్రీన్స్లో బ్లాక్స్గా డివైడ్ చేశారు. ఏ ఎగ్జామినేషన్ రూమ్కి ఆ ఎగ్జామినేషన్ రూమ్ ఉంది, రూమ్లో స్టూడెంట్స్ రాస్తున్న విజువల్స్ కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ కనబడుతున్నారు. ప్రతి ఒక్క చిన్న పార్ట్ కూడా కనబడుతుంది రూమ్కి సంబంధించి. ఇదే విధంగా గత నెల 2వ తారీఖు నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే దాదాపు 20 మంది 16 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలు ఈ మాల్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాదాపు 20 మంది మాల్ ప్రాక్టీస్ చేశారు. మాల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకున్నారు. అదేవిధంగా వారిని ఈ మాల్ ప్రాక్టీస్ చేసినందుకు 2 సంవత్సరాలు డీబార్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు 500 పైనే కెమెరాస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కెమెరా కూడా ఇంచ్ కూడా గమనిస్తూ ఉంది. ఇంకా ఎవరైతే ఇక్కడ మాల్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ సిస్టంలో తెలుస్తుందో ఖచ్చితంగా అక్కడ ఆ ప్రతి సెంటర్కి ఒక టెక్నీషియన్ ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఆ టెక్నీషియన్ ద్వారా మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఎవరు మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారో వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి అక్కడ స్పందిస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి.